నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా. సార్, మొట్టమొదటిగా నిన్న చంద్రబాబు నాయుడు గారు P4 లాంచింగ్ అంటూ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాం ద్వారా ఏదైతే తన ఒక ఆలోచన అనుకున్నారో అది కనుక ఆచరణలో పెట్టినట్లయితే పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు, సాధ్యమేనా? మా 1975లోనే అంటే 50 సంవత్సరాల క్రితమే ఆనాటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలన కోసమనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల క్రితమే. ఆనాడు దాదాపు 65% కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేటి. ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ప్రోగ్రాం కారణంగా పావర్టీ గణనీయంగా తగ్గింది. ఈనాడు వచ్చేసి దాదాపు 10-12% వచ్చింది. కాబట్టి ఆ యొక్క 20 పాయింట్ ప్రోగ్రామ్ను ఈ ప్రభుత్వాలు సమర్థవంతంగా దాన్ని అమలు చేస్తే ఇంకేం కొత్త పథకాలు ఏం అవసరం లే. ఆ పథకంతోనే 20 సూత్రాల కార్యక్రమంతోనే దారిద్ర్య నిర్మూలన అవుతుంది. అది ఒక పాయింట్. ఇక రెండవది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉగాది రోజు ప్రారంభించినటువంటి పేదరికంపై P4 అస్త్రం అని. అంటే ఆయన ఉద్దేశము ఒకవైపు సమాజంలో ఉండే టాప్ 10% రిచ్ పీపుల్, టాప్ 10% రిచ్ పీపుల్లో టాప్ 10లో ఉండేవాళ్ళు. ఇక్కడ మరొక సైడ్ వచ్చేసి దారిద్ర్య రేఖకు దిగువన బాటంలో ఉండే 20%. ఈ పక్క 10% టాప్, ఇక 20% బాటం బీదోళ్ళు. వీళ్ళిద్దరికి మధ్య ప్రభుత్వం వచ్చేసి ఒక లింక్, ఒక అనుసంధానం చేస్తుంది. ఆ యొక్క ఈ దానం డోనర్నేమో మార్గదర్శి అంటారు, రెసిపియంట్ ఫ్యామిలీనేమో బంగారు కుటుంబం అంటారు. కానీ బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకున్నది. బంగారు కుటుంబాలను, రెసిపియన్స్ ను సెలెక్ట్ చేసేది గ్రామ కమిటీలు, వార్డు కమిటీల ద్వారా ప్రభుత్వం చేస్తుందంట. వారికి ఈ యొక్క డోనర్స్ వచ్చేసి వాళ్ళను డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళను మా అబోవ్ పావర్టీ లైన్కి అబోవ్ తీసుకొని రావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి మెయిన్ ఉద్దేశం. సరే, ఇన్ ప్రిన్సిపల్ వచ్చేసి దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. ధనవంతులు దరిద్రులకు సహాయం చేయడము, ఉన్నవాడు లేనివాడికి సహాయం చేయడము అనేది సేవాగుణము అనేది ఇది ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వచ్చేసి ఆల్రెడీ ఉంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, 20 పాయింట్ ప్రోగ్రామ్. రెండవది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్పొరేట్ శక్తులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఆదాయంలో, వాళ్ళ టర్న్ ఓవర్లో 2% సొసైటీకి ఖర్చు చేయాలని ఆల్రెడీ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది పేద కుటుంబాలను ఆదుకోవడమా, ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యా సౌకర్యాలు కల్పించడమా, ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆల్రెడీ ఉంది. దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అది ఒక అంశం. ఇక మూడవ అంశము, ఇక్కడ సరే సక్రమంగా అమలు జరిగితే ఓకే, కానీ ఇక్కడ కూడా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉంది నా అభిప్రాయం. క్విడ్ ప్రోకో, ఇప్పుడు ఒక ధనవంతుడు, ప్రభుత్వం వచ్చేసి లిస్టు తయారు చేసింది, పేదవాళ్ళ లిస్టు తయారు చేసింది గవర్నమెంట్. సపోజ్ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, నిన్న వచ్చాడు. మెగా కృష్ణారెడ్డి రిచ్ మ్యాన్. ఆయన తనకున్న డబ్బులో వచ్చేసి పేదవాళ్ళకు వాళ్ళ మండలికి తీసుకుంటా అంట, దాని ఆడ అభివృద్ధి చేస్తా అన్నాడు. నిజమే, చేస్తాడు. ఆయన 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు. దానికి ఎరబేసి చేపలు పట్టుకున్నట్టు ప్రభుత్వం దగ్గర 10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కొడతాడు. క్విడ్ ప్రో కింద ఆయన వచ్చేసి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు ఆయన సెలెక్ట్ చేసిన మండలానికి, ఫ్యామిలీస్ కు. ఇండైరెక్ట్ గా ప్రభుత్వం ద్వారా వచ్చేసి ఒక 10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కొట్టేస్తాడు. అంటే దీనికి స్కోప్ ఉంది. ఎందుకంటే అందరూ రిచ్ పీపుల్ ఊరికి రిచ్ గారు, న్యాయబద్ధంగా రిచ్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. కానీ చాలా మంది వచ్చేసి 10% వాళ్ళే న్యాయంగా వ్యాపారం చేసో, కాంట్రాక్టులు చేసో, ఇంకోటి ద్వారా రిచ్ అయింది. కానీ 90% వచ్చేసి వాళ్ళు అన్యాయంగా, అధర్మంగానే వాళ్ళు వచ్చేసి రిచ్ పీపుల్ అంటారు. ఆ పనులు ఎగ్గొట్టు, ఈ పనులు ఎగ్గొట్టు, వాడిని టోపీ పెట్టు, ఈయన టోపీ పెట్టు. కాబట్టి ఏదో వాళ్ళు వచ్చేసి పెద్ద ఏదో సేవా దృక్పథంతో చేస్తా అనుకుంటే ఆల్రెడీ చేయాల్సింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. కాబట్టి ఈడ క్విడ్ ప్రోకో అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏది చేసినట్టు ఉంటాడు, ప్రభుత్వం దగ్గర కొట్టేస్తాడు. ఎందుకు ప్రభుత్వం దగ్గర కొడతాడంటే ప్రభుత్వానికి ప్రచారానికి అవసరము. రెండవది ఈ యొక్క రెసిపియంట్ ఫ్యామిలీస్ను ఆ బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసింది ఎవరు? గవర్నమెంటే కదా. కాబట్టి రేపు గవర్నమెంట్ వచ్చి చెప్పుకోవాలి కదా, చూడు నేను వచ్చేసి 2025 ఉగాది రోజు వచ్చేసి ఇన్ని ఫ్యామిలీస్ మేము బిలో పావర్టీ లైన్ చేశాము, వాళ్ళను ఈ యొక్క P4 కింద సెలెక్ట్ చేశాము, ఇప్పుడు వచ్చేసి 1 year కల్లా ఇన్ని కుటుంబాలు తగ్గినాయని వీళ్ళు ప్రచారం చేసుకోవాలి. వీళ్ళు ప్రచారం చేసుకోవాలంటే వీళ్ళంతా ఇంత పెట్టాలా. కాబట్టి ఇక్కడ దానికి వాళ్ళు పెడతారు, అందుకు 10 వచ్చేసి ఏదో ఒక కాంట్రాక్ట్ కొట్టేస్తారు. కాబట్టి క్విడ్ ప్రో కోడ్కు అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే బంగారు కుటుంబాలు అంటే పేదరిక కుటుంబాలు. నిజంగా వచ్చేసి విధి వంచి కష్టపడతా ఉండుక విధి వంచుతలే ఉండే పేద కుటుంబాలు కొన్ని ఉంటాయి. కానీ చాలా వరకు పేద కుటుంబాలకు పేదరికానికి ఆస్కారం లేదు. ప్రజెంట్ పొజిషన్ లో నీకు కూడు గూడు గుడ్డ విద్య వైద్యము, కూటికి సంబంధించి ఉచిత బియ్యం పథకం ఉండిపోయా, రూపాయి బియ్యం పథకం ఉండిపోయా. గూడుకు సంబంధించి గవర్నమెంటే ఇల్లు కట్టిస్తా ఉంది. గుడ్డ జనతా చర్యలు దొరికినప్పుడు తీసుకునేవాడే లేడు. విద్యకు వచ్చేసి అంగన్వాడీకి ఉంటే ఉన్నత విద్య వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తా ఉంది. దానికి మళ్ళీ అమ్మఒడో లేకుంటే తల్లికి వందనమో ఇవ్వలేదు, కానీ స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత స్కాలర్షిప్స్ ఉన్నాయి, విద్యా దీవెన, వసతి దీవెన, తర్వాత హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే. కాబట్టి ఇక్కడ నిజంగా ఎవరన్నా పావర్టీగా ఉన్నారు అంటే వాళ్ళు ఒకటి విధి వంచితులు, అంటే వాళ్ళు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉండాలా, లేదా వచ్చేసి వికలాంగులైపోయి అన్న ఉండాలా, లేకుంటే వాళ్ళకు దుర్వ్యసనాలు, అంటే వానికి త్రాగుడు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, జూదం కానీ, బెట్టింగ్ కానీ, ఇటువంటి దుర్వ్యసనాలన్నా ఉండాలా, లేకుంటే సోంబేరన్నా ఉండాలా. సోంబేరే పని చేయకుండా, లేకుంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, నేను చదువుకున్నా, నేను ఇంజనీర్ చదువుకున్నా, నేను డిగ్రీ చదువుకున్నా, నేను ఆ పని చేయను, ఇంట్లో అమ్మ నాన్న మాత్రం పొలంలోకి పోవాలా, ఇది మాత్రం పొలంలోకి పోడు. కాబట్టి అటు సోమరిగా ఉండాలా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నా లేకుండా ఉండాలా. అలా ఉపాధి హామీ పథకం ఒకటి ఉంది, అలా పల్లె టౌన్లలో కూడా పెడతామంటున్నారు, మొగళ్ళకు కూడా డాక్టర్ పెడతామంటున్నారు. కాబట్టి ప్రజెంట్ పొజిషన్ లో పేదరికం అనే దానికి ఎగ్జాక్ట్ గా తీసుకుంటే ఏ కొద్ది మందో విధి వంచితులు తప్ప మిగతా వాళ్ళందరూ సోంబేరులు, దుర్వ్యసనాలు ఉండేవాళ్ళు. తర్వాత పెళ్లి ఖర్చులు పులిని చూసిన అక్క వాత పట్టినట్టు చాలా కుటుంబాలు బీదరికం లేకపోతున్నాయంటే కారణం వచ్చేసి పెళ్లికి అట్టహాసంగా ఆడంబరంగా లక్షలు ఖర్చు పెడతారు. మధ్యతరగతి పిల్లు కూడా వాళ్ళు కూడా పెట్టేది ఖర్చు పెట్టేది, ఆమెన వచ్చేసి ఇంకా ఆ వడ్డీలు తెచ్చి పెట్టేది, ఆ డబ్బులు కట్టలేక అత్తగారింటి ఇక్కడ అమ్మాయిని నడిపిస్తూ ఉంటారు, వీళ్ళు వచ్చేసి ఇక్కడ పోతా ఉంటారు. తర్వాత విద్య కోసము చాలా మంది ప్రైవేట్ విద్యను వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మా రాయలసీమలో పిల్లలందరూ వచ్చేసి గుంటూరు విజయవాడ పక్క ట్రైన్ అంతా వాళ్ళే ఉంటారు. మొత్తం వచ్చేసి సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు. మరి గవర్నమెంట్ ఉండేది ఎందుకు? వచ్చేసి గవర్నమెంట్ విద్యారంగానికి నువ్వు ఆడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ప్రైవేట్ వాళ్ళకు పోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇక్కడ ఇటువంటి కూడా తీసుకోవాలి. మనము పేదరికం అని చెప్పేసి పేదరికాన్ని, సోమరితనాన్ని ఎంకరేజ్ చేసి, దుర్వ్యసనాలు ఎంకరేజ్ చేసి ఆ పద్ధతి కూడా మంచిది కాదు. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి. నిజమైన పేదవాళ్ళను నిజమైన ఏమి ఆశించకుండా ఉండే మార్గదర్శి కనెక్ట్ అయితే మంచిదే. ఈ మార్గదర్శి వచ్చేసి వాడు ఎర్రని వేసి చేపలు కొట్టేవాడైతే మనకి 7 లక్షల రూపాయలు ఇచ్చేసేసి 1 కోటి రూపాయలు గవర్నమెంట్ దగ్గర కొట్టే భూమి కొట్టడము, ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ భూములు ఆ ప్రకారంగా ఉంటే ఇది మరొక క్రిప్టో స్కీమ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సరే, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలను వాళ్ళే తరలించడం మనం చూస్తూ ఉంటాం. నిన్న కూడా అలానే తీసుకొచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న టైంలోనే సభ మధ్యలో నుంచే చాలా మంది లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాట్లాడేది బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి అని చెబుతూ ఉన్నారు. మరి వాళ్ళ గురించే మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటారు? ఏ కోణంలో చూడాలి? స్వచ్ఛందంగా వచ్చింటే కదా వాళ్ళు, స్వచ్ఛంగా కాదు, ఊరికి వచ్చేసి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక బస్ అంట, తర్వాత ప్రతి ఊరు నుండి ఒక ప్రతినిధి అంట. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అయితే గన ఆటోమేటిక్ గా ఉంటారు. స్వచ్ఛందంగా కాదు, అది వీళ్ళ ప్రచారం కోసము తోలకొచ్చిన వాళ్ళు వచ్చేసి చాలా మంది, అందరని కాదు చాలా మంది వచ్చేసి ఆ విధంగా వచ్చిన వాళ్ళు. కాబట్టి న్యాచురల్ గా అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇది ఒక ప్రచార కార్యక్రమంగా చెప్పచ్చు. సరే, అంతో ఇంతో కొందరికి మేలు జరిగితే మంచిదే, కానీ దీని జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది ప్రచార కార్యక్రమంగానే అయిపోతుంది. రెండోది చెప్తాను, 2047కు స్వర్ణాంధ్ర అన్నట్టు ఉంటది. 2047 ఎవరు బతుకుంటారో ఎవరు చచ్చింటారో తెలియదు.
ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో. 2029 వరకు గురించి మాట్లాడితే అర్థం ఉంది, కానీ 2047 స్వర్ణాంధ్ర అంటాడు. అదే ఇదంతా అన్ని ప్రచార నినాదాలు ఇవన్నీ. సార్ లాస్ట్ ఇయర్ ఇదే ఉగాదికి వాలంటీర్స్కి 5,000కి ఇచ్చే దగ్గర 10,000కి ఇస్తాము అని చెప్పి ఒక వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉగాదికి వచ్చేసరికి ఆ రోజు అధికారంలో రావడానికి హాట్ సీట్ను లేకపోతే ఆ అధిష్టాన పీఠాన్ని దక్కించుకోవడానికి చాలా సంసిద్ధంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇచ్చిన మాట ఈరోజు అధికార పీఠం చేజెక్కించుకున్నారు కాబట్టి ఈరోజు వ్యవస్థే లేదంటున్నారు అంటూ కొన్ని వీడియోలు మన సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. మీరేం చెప్తారు? మాట ఎందుకు మారిపోయిందంటారు? అమ్మా, మీరు చెప్పింది వాస్తవం అది, కానీ ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ పరంగా మా వరకు అయితే కన్నా మేము మొదటి నుండి కూడా వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం. ఎందుకంటే ఇది 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారము స్థానిక సంస్థలకు ఇది ఒక సమాంతర వచ్చేసి రాజ్యాంగేతర వ్యవస్థలు. కాబట్టి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఈ యొక్క వార్డు మెంబర్లు, సర్పంచులు, వీళ్ళకు ఇది రాజ్యాంగేతర వ్యవస్థ అని చెప్పేసి మొదటి నుండి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఆయన ఎన్నికలకు ముందు ఖచ్చితంగా హామీ ఇచ్చాడు, మేము మిమ్మల్ని కొనసాగిస్తాము, 5,000 కాదు 10,000 ఇస్తాము అని చెప్పడము జరిగింది వాళ్ళ ఓట్ల కోసము. తర్వాత వచ్చేసి మన విజయవాడ వరదల సందర్భంగా కొందరిని వాళ్ళ సేవలు ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి చెప్పిన తర్వాత నిలబడాలి కదా. ఒకే వాంట మీద ఉంటే పర్వాలేదు, ఓట్ల కోసము ఎన్నికల ముందేమో ఏరు దాటినంత వరకు ఓడం వల్లనా, ఏరు దాటినాక బోడి వల్లనా అంటున్నా, అది కరెక్ట్ కాదు. కాబట్టి మా వరకు ఇన్ ప్రిన్సిపల్ మేము వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళకు హామీ ఇచ్చి ఇది నమ్మక ద్రోహం, నమ్మించి మోసగించడం, ఎవరినైనా సరే నమ్మించి మోసగించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ లాగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు అంటున్నారు. మీకేమనిపిస్తుంది? మా ఇప్పటికీ అధికారంకి వచ్చి 10 నెలలు దాటి పోనీ ఆయన వచ్చేసి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ గారు, ఇది 4వ చీఫ్ మినిస్టర్, కాబట్టి అనుభవజ్ఞుడు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మీరు? అన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసే కొత్త పథకాలు సూపర్ 6 ప్రకటించారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అంతమంది విమర్శించి దీనికి మళ్ళీ అడిషనల్ గా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాము అని దాంట్లో ప్రధానంగా యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి చెప్పాడు, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం చెప్పాడు, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ చెప్పాడు, మహిళలకు సంబంధించి 3 పథకాలు, ఒకటేమో ఉచిత సిలిండర్లు, 2 ఉచిత బస్సు ప్రయాణము, 3వది 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. ఇది ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలు. తర్వాత అప్పులు ఎక్కువ తేమని చెప్పాడు, తర్వాత వచ్చేసి బాధుడు కార్యక్రమం ఉండదని చెప్పాడు. మరి ఇవన్నీ అమలు చేయాలి కదా. నువ్వు మిగతా అనేక పథకాలు పక్కన పెట్టినా సూపర్ 6 అన్నా అవి ప్రధానంగా మీరు అధికారంలోకి వచ్చేదానికి కారణం సూపర్ 6. ఏదో నెలలో 2 నెలల్లో ఏంటంటే అర్థం ఉంది. 10 నెలల తర్వాత కూడా నిరుద్యోగ వృత్తికి పంగనామాలు పెడుతుంది. 2024-25కు ఇవ్వలేదు, 25-26కు బడ్జెట్లో కేటాయింపులే లేవు, అంటే ఆడికి అది వచ్చేసి పక్కన పెట్టినట్టే. ఇక తల్లికి వందనం కింద 1 సంవత్సరం ఎగ్గొట్టావు, 2వ సంవత్సరం కూడా నిధుల కేటాయింపు తగ్గించావు, అది కూడా ఇస్తాడు నమ్మకం లేదు. 3వది అన్నదాత సుఖీభవ, 1 సంవత్సరం ఎగ్గొట్టావు, 2వ సంవత్సరం కూడా ఇస్తావో ఇవో ఆ అమౌంట్ కూడా కేటాయింపులు తగ్గినాయి. ఇక 4వది ఉచిత బస్సు, ఇది అది ఊసేయలేదు ఇప్పుడు. తర్వాత ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డకు మోసం చేయడం జరిగింది, దానికి కేటాయింపులే లేవు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీస్కు అది నీ కేటాయింపులు లేవు. కాబట్టి ఇవన్నీ సంక్షేమ పథకాలే, సూపర్ 6 పథకాలు. కాబట్టి ఖచ్చితంగా ఇది మోసం చేసినట్టే. అందువల్ల ప్రజల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డికి అసంతృప్తికి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు మీద, కూటమి ప్రభుత్వం మీద 10 నెలలకే అసంతృప్తి స్టార్ట్ అయింది ప్రజల్లో. 4 ఏళ్ళ కూర్చునే చర్చించుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల్లో అయితే గొంతు కాడుకుంది, ఏ పంటకు గిట్టుబాటు లేదమ్మా, ఏ పంట తీసుకున్నా రైతులు లబోదిబోమంటున్నారు. అటు అన్నదాత సుఖీభవ పథకం లేదు, గిట్టుబాటు ధర లేవు, ఏమీ లేదు. వచ్చేసి రైతు వచ్చేసి అంత ఇబ్బంది పడతా ఉన్నాడు, తిట్టుకుంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నా రైతు వచ్చేసి వీడి గొంతు కాడుకుంది కోపం ఈ ప్రభుత్వం మీద. సార్ ముఖ్యంగా మనం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా చాలా బలవంతులుగా బయటికి అగ్గుపరుచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా రాజకీయాలలో ఓడిపోతాము అని తెలిసిన కూడా
నెక్స్ట్ మేమే నెగ్గుతున్నాము, మాదే విజయం అంటూ కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి, ఉండాలేమో కూడా. అదే మన యొక్క బలంగా మన వీక్నెస్ని స్ట్రెంగ్గా మార్చుకునే అదొక మైండ్ గేమ్ అని కూడా మనం అనుకోవచ్చు ఎవరికి వాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా ముందుకొచ్చాను అని చెప్పారు. రాజకీయాలలో ఇలాంటి మాటలను ఎలా చూడాలంటారు? ఆయన నిజం ఒప్పుకుంటున్నారని సంతోషించాలా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ తన క్యాడర్ని కాస్త వెనక్కి లాగుతున్నారని అనుకోవాలా? ఆయన నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు. ఆయన నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు. ఆయన ఏ మాట మీద నిలబడడు. ఇప్పుడు దీని మీద ఒక ఖచ్చితంగా మళ్ళీ ఉంటాడని ఏమో, మళ్ళీ ఏం మాట్లాడో రేపు ఏ విధంగా మళ్ళీ మాట్లాడచ్చు. ఆయన పార్టీ పెట్టేటప్పుడే నేను ప్రశ్నించేదానికే అన్నాడు. నేను ప్రశ్నించేదానికే, మాకు అధికారం కోసం కాదు అని చెప్పాడు. మళ్ళా మొన్నే ఉన్నాడు, రాజకీయాలకు వచ్చేదానికి అధికార బలం అన్నా ఉండాలా, సిద్ధాంత బలం అన్నా అన్నాడు. అంటే నాకు అధికార బలం లేదు, సిద్ధాంత బలం అని చెప్పాడు. మరి అధికార బలం లేకుండానే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, వాళ్ళన్నేమో ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత ఈవెన్ అనితను వచ్చేసి హోమ్ మినిస్టర్ను నువ్వు సక్రమంగా పనిచేయకుంటే నీ శాఖ నేను తీసుకుంటా అని చెప్పేసి ఇది చాలా మళ్ళీ అదే ఒకటి అన్నాడు. అంటే పదవీకాంక్ష, మళ్ళా పదవీకాంక్ష లేదంటాడు. తర్వాత సిద్ధాంత బలం అంటాడు, నాకుండే సిద్ధాంత బలం. ఆ సిద్ధాంత బలం ఏమో అర్థం కాదు. ఒకప్పుడు వచ్చేసి మరి చెగువేర సిద్ధాంత బలమా, లేకుంటే వచ్చేసి సనాతన సిద్ధాంత బలమా, లేకుంటే ఈ గోపి ఆట అంటే గోడ మీద పెళ్లి ఊసరవెల్లి సిద్ధాంతం అర్థం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన దాని మీద స్టాండ్ అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇది మాట్లాడతాడు, రేపు వచ్చేసి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఒక నిలకడలేనటువంటి నిబద్ధత లేనటువంటి ఒక నాయకుడు. ఆయన గురించి చర్చించడమే వేస్ట్ అని నా అభిప్రాయం. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పిఠాపురంలో ఏదో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కింద, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల కింద పనిచేస్తున్నట్టుగా పిఠాపురం నియోజకవర్గ ప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు కాస్త ఇబ్బంది పడుతున్నారంట. ఎందుకు వచ్చిందంటారు ఆ పరిస్థితి? మా పిఠాపురం వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విజయం వెనుక 100% వర్మ గారి పాత్ర ఉంది. అది కాదని లేని సత్యం. ఎందుకంటే అది ఎవరో కదా, ఆయనే చెప్పాడు ఎన్నికల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ లోనే, వర్మ గారితో పాటు జూనియర్ వర్మ అంటే వర్మ గారి కొడుకు కూడా నా గెలుపుకు ప్రయత్నం చేస్తే నేను గెలుస్తాను, మొత్తం మీ చేతుల్లో పెడతాను చెప్పేసి నాట్ ఓన్లీ వర్మ, జూనియర్ వర్మ గురించి చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా వచ్చేసి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నావు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, నీ కోసం సీటు త్యాగం చేశాడు, నీ కోసం కృషి చేశాడు. నీ గెలుపుకు సరే నువ్వు కారణము, నీ అనేక కారణాలు ఉండొచ్చు. ఆయన కారణము తెలుగుదేశం పార్టీ క్యాడర్ కారణం. నువ్వు తెలుగుదేశం పార్టీ నాగబాబు అంటూ ఎవరి పాత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజీ, జన సైనికుల ఇమేజీ, జనసైనికుల కష్టము, ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ పాత్ర లేదు, బీజేపీ పాత్ర లేదు, వర్మ పాత్ర లేదని ఆయన ఇండైరెక్ట్ గా వచ్చేసి రాజు పెద్దవారే మంచిదంటే చిన్నవారే చెడ్డదనే కదా. కాబట్టి దీంట్లో ఎవరి పాత్ర లేదు, మా పవన్ కళ్యాణ్ పాత్ర, జనసైనికుల పాత్ర, ప్రజల పాత్ర అంటే ఇలా పాత్ర ఎవరి పాత్ర లేనట్టే. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం. వర్మకు అన్యాయం చేయడం అనేది అది మంచిది కాదు. వచ్చేసి అది ఇప్పటికైనా పునరాలోచిస్తే మేలు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కోసం అంత దాసోకం అంటే ఎట్లా, ఆయనేమో కార్యకర్తలైన బలము అని చంద్రబాబు నాయుడు డే ఇన్ అండ్ డే అవుట్ మన కూడా కార్యకర్త తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంలో ఏదో బ్రహ్మాండంగా చెప్పారు. మరి ఇంకా ఏమనాలో వచ్చేసి పిఠాపురం తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏమిటి, ఆయన కోసం త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏమిటి? కాబట్టి మరి అవి చూసుకోవాలి కదా, ఊరికి మాటల వరకు చెప్పే ఎట్లా. చూడండి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.